ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యంగ్స్టర్స్‌లో ఈ మధ్య అనేక రకాల సమస్యలు చూస్తున్నారని చెప్పి. అంటే ఏంటి బేసిక్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు. ఆక్యుపేషనల్ హ్యాజర్డ్‌గా మొదలయ్యే ఈ నొప్పులు, బ్యాక్ పెయిన్ అవి దీర్ఘకాలం దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది డాక్టర్ ఆదర్శ్? ఇమీడియట్‌గా ఇలాంటి ఎర్గోనామిక్స్ చేంజెస్ చేసుకొని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ మధ్య యంగ్స్టర్స్‌లో హిప్ రీప్లేస్మెంట్ అవసరం కూడా చాలా పెరిగిందని వినికిడి సార్. ఇప్పుడు కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రపంచంలో ఒక విచిత్ర పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు పూర్వంలాగా 40-50 ఏళ్ళంటే వృద్ధాప్యం కాదు అని అనుకుంటూనే యంగ్స్టర్స్లో అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో అనేక రకాల బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇంకా కండరాల నొప్పులు అన్నీ చూస్తుంటున్నాం. సో దీనికి కారణాలు ఏమిటి, లైఫ్ స్టైల్ ఎందుకు మారింది, ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఏం జరుగుతోంది, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ చాలా ప్రముఖ, అందరికీ సుపరిచిత జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ముఖ్యంగా నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో వారు స్పెషలైజ్ చేస్తారు, అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ సన్షైన్ డాక్టర్ ఆదర్శ్ అన్నప్రెడ్డి గారు. వారిని మరో విధంగా కూడా పరిచయం చేసుకుందాం కాసేపట్లో. డాక్టర్ ఆదర్శ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ మీరు ఆఫ్ కోర్స్ యు ఆర్ ద సన్ ఆఫ్ అ లెజెండరీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి గారు. సో మీరు కూడా ఆర్థోపెడిక్స్లో ఉండడం, మీరు చాలా రకాల కేసెస్ చూస్తున్నారు. బట్ ఐ హియర్ మీరు చాలా యంగ్స్టర్స్లో ఈ మధ్య అనేక రకాల సమస్యలు చూస్తున్నారు. 75% ఆఫ్ నా ఓపీలో వచ్చే పేషెంట్స్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ అండి. అంటే ఏంటి బేసిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు. దట్స్ దర్ జాబ్. సో దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే జాయింట్స్లో బ్యాక్ పెయిన్స్ అయినా, నీ పెయిన్స్ అయినా, షోల్డర్ పెయిన్స్, దే కమ్ విత్ దీస్ ఇష్యూస్ అండ్ వాళ్ళు వచ్చి టెన్షన్ పడిపోతుంటారు, ఇదేంటి యంగ్ ఏజ్లో నాకు నీ పెయిన్స్ రావడం ఏంటి అని. బట్ బేసిక్గా వీళ్ళందరికీ కూడా నాట్ జస్ట్ ఐటీ, ఎవరైనా హూ హ్యాస్ అ సిట్టింగ్ జాబ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దే డోంట్ గెట్ అప్, ఎక్కువ మూవ్మెంట్స్ లేకపోతే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. సో దాన్ని వర్క్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటాము, ఓకే, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, బికాస్ ఆఫ్ దట్ ద జాబ్. సో అలాంటి సిచ్యువేషన్లో బేసిక్గా నేనేం చెప్తానంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరేంటి, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అడుగుతాను. ఎవరైనా నీ పెయిన్స్ ఆర్ లో బ్యాక్ పెయిన్స్తో వస్తే యంగ్ ఏజ్లో 75% ఆఫ్ ద టైం ఐటీ ప్రొఫెషనల్స్ అంటారు. సో ఇవన్నీ ఎందుకు అవుతాయంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్లో జాయింట్ అట్లా ఉండిపోతే ఫర్ మెనీ అవర్స్ టుగెదర్, అది ఇట్ గెట్స్ వెరీ స్టిఫ్. ఓకే, సో దానివల్ల మళ్ళీ లేచేటప్పుడు పెయిన్స్ వస్తాయి అండ్ మసిల్స్ కూడా వీక్ అయిపోతాయి అండ్ కార్టిలేజ్ ఆల్సో స్టార్ట్స్ టు గెట్ వీక్. సో దాట్స్ ద రీజన్ ఫర్ దీస్ యంగ్ ఏజ్ లో ఇట్లాంటి జాయింట్ ఇష్యూస్ రావడం. మామూలుగా సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటారు. సిట్టింగ్ చైర్ చాలా ఇంపార్టెంట్. రకరకాల కుషన్లు, చైర్లు, మనకి కంఫర్ట్స్ పెరుగుతున్న కొద్దీ అసలు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి ఏంటండి? కంఫర్ట్స్ పెరిగే కొద్దీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఎక్స్ట్రా కంఫర్టబుల్ అయిపోతున్నాం. దట్స్ ద ఇష్యూ. కంఫర్ట్ ఈస్ గుడ్ బికాస్ బాడీని ఒక పర్టికులర్ పొజిషన్ ఉంచాలి. దట్స్ వై ఆల్ దీస్ కుషన్స్ అండ్ చైర్స్ హెవ్ కమ్. కానీ ఏమవుతుందంటే ఎంత కంఫర్టబుల్ అయిపోతుందంటే అదే పొజిషన్ ఉండిపోతున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మొబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తాయి, చాలామంది లోవర్ బ్యాక్ పెయిన్తో వస్తారు. వాళ్ళు దే స్టార్ట్ ద డే స్ట్రైట్, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇట్లా ముందు కొంగిపోతారు అండ్ దే స్టార్ట్ పుట్టింగ్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద బ్యాక్. సో అది ఎట్లా అవాయిడ్ చేయాలి? లోవర్ బ్యాక్ హ్యాస్ టు బి కర్వ్డ్ లైక్ దిస్ అనమాట. అక్కడ ఒక చిన్న పిల్లో పెట్టుకోవచ్చు, ప్రాపర్ బ్యాక్ రెస్ట్ ఉండాలి, దాని మీద కూర్చుంటే ఆ బ్యాక్ ఇష్యూస్ రావు. బట్ దెన్ వాట్ హ్యాపెన్స్, అది ఉండడం వల్ల ఇంకా ఎక్స్ట్రా కంఫర్టబుల్ అయిపోయి దే డోంట్ మూవ్ ఎట్ ఆల్. సో అవర్స్ టుగెదర్ సిస్టమ్ ముందు ఉంటారు. దాట్స్ వాట్ వీ షుడ్ అవాయిడ్. రైట్. నేనేం చెప్తానంటే ఆ పేషెంట్స్ అందరికీ ప్రతి అవర్కి ఒక ఫోన్లో అలారం పెట్టుకోండి. వెన్ ఇట్ రింగ్స్ ఒక లేచి 5 minutes తిరిగి ఒక కప్ ఆఫ్ వాటర్ ఆర్ కాఫీ తాగి మళ్ళీ కూర్చుంటే ఆల్ యర్ జాయింట్స్ రిమైన్ మొబైల్, అదర్వైజ్ స్టిఫ్ అయిపోతాయి. ఆక్యుపేషనల్ హ్యాజర్డ్గా వచ్చే నొప్పులకి లోపల ఏదో డీజనరేషనో లేకపోతే సడన్గా ఏదో అవ్వడం, దీనికి ఎలా వ్యత్యాసం చెప్తాం? బేసిక్గా ఆక్యుపేషనల్ హ్యాజర్డ్తో వచ్చేవి ఏంటంటే ఇఫ్ యూ ఫైండ్ దాట్ కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసినాక తగ్గితే అవి మోస్ట్లీ దే ఆర్ రిలేటెడ్ టు ద లైఫ్ స్టైల్. సో ఎర్గనామిక్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. యూ మైట్ హావ్ హర్డ్ ఆఫ్ దిస్. ఇట్స్ వెరీ కామన్, ఎస్పెషలీ యూఎస్లో చాలా పాపులర్ అయింది ఇప్పుడు. ఎర్గనామిక్స్ అంటే ఏంటి? అడ్జస్టింగ్ యువర్ వర్క్ సరౌండింగ్స్ టు అడ్జస్ట్ యువర్ బాడీ టు వాట్ యూ కాల్ అడాప్ట్ టు యువర్ బాడీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వెరీ టాల్ పర్సన్ ఉన్నారు అనుకోండి, వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నారు. ఎంత టాల్ అంటే డెస్క్ చాలా కిందకు అవుతుంది తనకి. ఇన్స్టెడ్ ఆఫ్ తను కిందకు రావడం కన్నా ఆ డెస్క్ని ఎలివేట్ చేస్తే, తన హైట్కి ఎలివేట్ చేస్తే దాన్ని ఎర్గనామిక్స్ అంటారు. రైట్. సో అడ్జస్టింగ్ యువర్ వర్క్ సరౌండింగ్స్ టు అడాప్ట్ టు యువర్ బాడీ. అట్లా అదర్ వే రౌండ్, లెట్స్ సే చాలా షార్ట్ పర్సన్ ఉన్నారు, ఫీట్ ఆర్ నాట్ టచింగ్ ద గ్రౌండ్ ఆ పర్టికులర్ చైర్లో. సో దట్ మీన్స్ చాలా వెయిట్ పడుతుంటుంది వాళ్ళకి. ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ టు స్ట్రగుల్
ఆ సీట్ అయినా కిందకి తీసుకురావాలి, లేకపోతే కింద ఏమైనా ఫుట్ రెస్ట్ పెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్ ఎర్గనామిక్స్. ఎర్గనామిక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే హెల్త్ రిలేటెడ్ హెజార్డ్స్ తగ్గుతాయి అన్నమాట. అంటే సమ్హౌ కల్చరల్లీ మనకి ఈ అడ్జస్ట్మెంట్స్ కోసం అడగడం కూడా ఒక అంటే ఇట్ సీన్ ఒక అబ్నార్మల్ విషయంగా భావిస్తారు. దట్స్ ట్రూ. బికాస్ అడ్జస్ట్ అవ్వడం అనేది మనకి నేర్పబడింది చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అది దట్స్ అ పాజిటివ్ థింగ్ అనుకుంటాం, అడ్జస్ట్ అవుతున్నామని. నాట్ ఆల్వేస్. కొన్నిసార్లు వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ వాట్. ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో ఇట్స్ బికమ్ అ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ నౌ. వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. నాట్ జస్ట్ యుఎస్, ఈవెన్ ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఫాలో అ స్ట్రిక్ట్ ఎర్గనామిక్ చెక్ లిస్ట్. అంటే డెస్క్ హైట్ కరెక్ట్గానే ఉందా ఈచ్ ఎంప్లాయీకి, సీట్ హైట్ కరెక్ట్గానే ఉందా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఆక్యుపేషనల్ హ్యాజర్డ్గా మొదలయ్యే ఈ నొప్పులు, బ్యాక్ పెయిన్ అవి దీర్ఘకాలం దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది డాక్టర్ ఆదర్శ్? నథింగ్, అంటే మెంటల్గా డిప్రెస్ అయిపోతానండి, ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లో అవుతున్నాయని చెప్పేసి. బట్ యాక్చువల్గా దే ఆర్ రివర్సిబుల్ థింగ్స్. ఇవన్నీ చాలా రివర్సిబుల్ ఇష్యూస్. అంటే సర్జరీ దాకా అక్కర్లేదు? నో డెఫినెట్లీ నో వే, నాట్ రిక్వైర్డ్. ఎస్పెషలీ వర్క్ రిలేటెడ్ డిజార్డర్స్ అయితే డెఫినెట్గా సర్జరీ లెవెల్కి అయితే యూజువల్గా రావు. ఇమీడియట్గా ఇలాంటి ఎర్గనామిక్స్ చేంజెస్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అండ్ యాజ్ ఐ సెడ్ కాన్స్టెంట్గా మూవ్మెంట్ చేస్తుంటే ఇట్ విల్ సెటిల్ డౌన్. సపోజ్ ఎవరో వెళ్ళి ఒక ఎంఆర్ఐయో లేకపోతే ఒక ఇది చేయించుకున్నారు, ఒక పోనీ ఎక్స్రే తీయించుకున్నారు, వాళ్ళకి మైల్డ్గా గుజ్జు అరుగుతోంది అని తెలిసింది, స్పైన్లో వర్టిబ్రే అవన్నీ చూసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని మరి ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ వితౌట్, అంటే సర్జరీ దాకా వెళ్ళని మధ్య పరిస్థితుల్లో దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారండి? సో దట్స్ ద థింగ్ అండి. చాలా మంది అనుకుంటారు బుచ్చర్ ఆల్వేస్ సీజ్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంట్స్ టు కట్ అని చెప్పేసి. అట్లా కాదు. ఈవెన్ ఫర్ సర్జన్స్ ఆపరేషన్ ఇస్ ఆల్వేస్ ద లాస్ట్ రిసార్ట్. ఇట్స్ ద లాస్ట్ రిసార్ట్. సో వీ ఆల్వేస్ ట్రై యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కన్జర్వేటివ్గా ఫిజియోథెరపీతో మెడిసిన్స్తో తగ్గడానికి ట్రై చేస్తాం ఎప్పుడైనా. సర్జరీ ఓన్లీ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. అవును. సో వెదర్ ఇట్స్ స్పైన్ అయినా ఉండొచ్చు, హిప్ అయినా, నీ అయినా, షోల్డర్ అయినా, వాట్ ఎవర్ ద కండిషన్. సో మీరు అన్నట్టు కొంచెం అరగటం స్టార్ట్ అయింది అనుకోండి, దానివల్ల అసలు సర్జరీ అవసరం పడదు. ఎక్సర్సైజెస్, అగైన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఎర్గనామిక్స్ మాడిఫికేషన్ చేస్తే 99% ఆఫ్ ద టైం అక్కడ సెట్ అయిపోతుంది. ఇవన్నీ చేసినా కూడా మెనీ మంత్స్ టుగెదర్ వర్కౌట్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. బిఫోర్ సర్జరీస్ దెర్ ఆర్ ఫ్యూ ఇంజెక్షన్స్ దట్ కెన్ బి గివెన్ ఇన్ ద స్పైన్. అంటే దాన్ని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాము, పెయిన్, అవి కూడా వర్కౌట్ అవ్వకపోతే దెన్ సర్జరీ మే బీ రిక్వైర్డ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. రైట్. బట్ వెరీ రేర్లీ ఇట్స్ రిక్వైర్డ్. రైట్. ఈ మధ్య యంగ్స్టర్స్లో హిప్ రీప్లేస్మెంట్ అవసరం కూడా చాలా పెరిగిందని వినికిడి సార్. సో దీనికి కారణాలు ఏంటి? డిఫరెంట్ ఇష్యూస్ అండి. యూజువల్గా ఎస్పెషలీ ఇన్ ఇండియా మోకాల్ రిప్లేస్మెంట్ అనేది ఇట్స్ మోర్ కామన్ ఇన్ ఇండియా. అవును. అది కూడా యాజ్ యూ నో ఇట్స్ ఆఫ్టర్ అ పర్టికులర్ ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది, అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్. హిప్ ప్రాబ్లం ఏంటంటే దో ఇట్ ఈస్ లెస్ ఫ్రీక్వెంట్, కానీ ఇది మోర్ ఆఫ్ అ యంగ్ పర్సన్స్ డిజీజ్ అది. సో మోకాల ఆర్థరైటిస్ అరగటం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఆఫ్టర్ 50s, 55, 60 అది అరగటం స్టార్ట్ అవుతుంది. హిప్ జాయింట్లో అట్లా అరగటం దానివల్ల ఉండదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హిప్ జాయింట్కి రావాల్సిన బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయి దానికి ఆ కార్టిలేజ్కి బ్లడ్ సప్లై చేరక అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏవిఎన్ అంటాము, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇది యూజువల్గా యంగ్ ఏజ్లో అవుతుంది. ఎర్లియర్ స్టేజ్లో మేబీ 35 to 45 ఏజ్ గ్రూప్లో వచ్చేది. కోవిడ్ తర్వాత ఆ ఏజ్ గ్రూప్ చాలా తగ్గింది. ఇప్పుడు 25 to 35 అయింది యావరేజ్ ఏజ్. రక్తస్రావం అక్కడ హిప్ జాయింట్కి రక్తం చేరక అది డ్యామేజ్ అయ్యి ఏవిఎన్ ఆర్థరైటిస్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో మరి అది హిప్ రీప్లేస్మెంట్ దాకా ఎలా వెళ్తుందండి? బికాజ్ కేవలం అది క్లోజ్డ్గా ఉంటే దాన్ని ఓపెన్ చేసి వదిలేయచ్చు కదా. లేదు, డజంట్ వర్క్ లైక్ దట్ అన్ఫార్చునేట్గా. సో దాంట్లో కొన్ని సర్జరీస్ ఉన్నాయి అలా, దాన్ని కోర్ డీకంప్రెషన్ అంటారు. అంటే ఒక చిన్న హోల్ డ్రిల్ చేసి మళ్ళీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తారు, కానీ ఆల్రెడీ ఒకసారి డ్యామేజ్ అయినాక ఇట్ డజంట్ కమ్ బ్యాక్, మళ్ళీ గ్రో అవ్వదు అది. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డూ దట్ ప్రొసీజర్స్, కానీ దానికి అంత రిజల్ట్స్ రావు. అండ్ ఒక స్టేజ్ క్రాస్ అయినాక ఇట్ ఎండ్స్ అప్ ఇన్ స్టేజ్ 4 ఎలాగైనా. సో అది కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు సర్జరీ చేస్తాం, కానీ అప్పటి వరకు మెడిసిన్స్తో ఎక్సర్సైజ్తో లాగిస్తూ పోతాం అనమాట. బట్ ఒకసారి ఏవిఎన్ స్టార్ట్ అయితే ఏదో ఒక రోజు హిప్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ మధ్య కోవిడ్ తర్వాత ఇది తగ్గింది అంటున్నారు, ఇది పెరిగింది అంటున్నారు కదా, ఈ రక్తస్రావం అందకపోయే కేసెస్. అవునండి. అది రీజనరేషన్ గా మారిపోయి ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యి ఇంకా రీప్లేస్మెంట్ తప్ప ఇంకా వేరే లేదు అనే కేసుకి కారణాలు ఏంటండి? 2 reasons అనుకుంటాము మేము. అంటే ఇప్పటి వరకు అది కన్ఫర్మ్ అవ్వలేదు ఎందుకు అవుతుందని. ఇన్ఫ్యాక్ట్ ఒక పేపర్ కూడా పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇప్పుడు ఒక జర్నల్కి పంపించాము. వన్ థింగ్ ఏంటంటే ఈ ముందు నుంచే కోవిడ్ కన్నా ముందే ఒక రీజన్ ఫర్ ఏవియన్ ఇస్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ వాడితే వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ సమ్ పీపుల్ ఇస్ ఏవియన్ డెవలప్ అవడం, అంటే బ్లడ్ సప్లై బ్లాక్ అవడం. ఎంతకాలం వాడితే అలా వస్తుంది చెప్పలేము. ఈవెన్ 2-3 doses కెన్ బి ఇనఫ్.
అవునా? లైఫ్ లాంగ్ వాడినా కూడా కొందరికి అవ్వదు. సో చెప్పలేము ఎవరికి 2-3 డోసెస్ స్టెరాయిడ్ లో కూడా అంత డ్యామేజ్ జరగచ్చు. బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మరి లాజికలీ స్టెరాయిడ్ ఇచ్చే ముందు ఈ ఏవియన్ కి చెప్పలేము. పాసిబిలిటీ ఉందని దేర్ ఇస్ నో వే టు నో. దేర్ ఇస్ నో There's no వే way టు to నో. know. కొందరికి స్మోకింగ్ వల్ల అవుతుంది, కొందరికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవుతుంది. బట్ నాట్ ఎవ్రీ పర్సన్ హూ స్మోక్స్ గెట్ ఇట్. సో యూ డోంట్ నో ఎవరికి ఆ ప్రీడిస్పోజిషన్ ఉందని చెప్పేసి. సో వన్ రీజన్ ఇస్ మేబీ కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల అయి ఉండొచ్చు. కొందరికి వీ రియలైజ్ దట్ కోవిడ్ వచ్చిన స్టెరాయిడ్స్ వాడకపోయినా కూడా వచ్చింది. సో మేబీ ఆ స్టెరాయిడ్ డిజీజ్ వల్ల యూ మైట్ ఆఫ్ హర్డ్ కొందరికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్స్ కూడా అయినాయి అని విన్నుంటారు మీరు కోవిడ్లో. మేబీ ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హిప్కి కూడా బ్లడ్ సప్లై తగ్గుండొచ్చు. మేబీ దట్స్ ద రీజన్. సో దానివల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి అండ్ ఏజ్ కూడా చాలా తక్కువైంది ఇప్పుడు. సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ అయ్యి మీతో వస్తారు ఫస్ట్ మీ దగ్గరికి? సో ఎర్లీ స్టేజ్లో జస్ట్ కొంచెం పించింగ్ పెయిన్ లాగా, ఎస్పెషల్లీ ఇక్కడ గ్రాయిన్ దగ్గర లేకపోతే వెనకాల తుంటి జాయింట్లు అంటారు, ఎక్కువసేపు నడిస్తే వచ్చేది స్టార్టింగ్ స్టేజ్లో. దెన్ తర్వాత స్లోగా మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే ఫ్రీగా మూవ్మెంట్ చేయలేకపోతారు అంటారు, బైక్ ఎక్కలేను అంటారు. ఇలాంటి ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ ఆ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూ కెన్ టేక్ బిఫోర్ పెయిన్ స్టార్ట్స్ తగ్గుతూ వస్తుంది. దెన్ ఆ పెయిన్ పెరుగుతుంటే అండ్ ఫైనలీ స్టేజ్ 4లో కొన్నిసార్లు వీల్ చైర్లో కూడా వస్తాను నా దగ్గరికి. దే కెనాట్ మూవ్ ఆ పెయిన్ వల్ల. పాపం అంత దాకా ఆగకుండా ముందే వస్తే బహుశా నివారించవచ్చా కొంతవరకు? అంటే ముందు వస్తే మెడిసిన్స్తో దాన్ని సిమ్టమ్స్ తగ్గించచ్చు, ఎక్సర్సైజ్తో దాని చుట్టూ ఉన్న మసిల్స్కి కండరాలకి బలం వచ్చేటట్టు చేయొచ్చు. కానీ ఆ మెయిన్ డిజీజ్ అయితే ఆగదండి. ఇట్ ప్రోగ్రెసెస్ అన్ఫార్చునేట్లీ. ఇది ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజార్డర్. ప్రోగ్రెసివ్. సో దాన్ని ఆపడానికి ఉంటుంది. ఇన్ఫాక్ట్ అన్ని డిజనరేటివ్ డిజార్డర్స్ కొంత అరెస్ట్ చేయొచ్చు తప్ప దాని ప్రోగ్రెషన్ అంతే అండి. దట్స్ ద థింగ్. ఒకసారి మొదలైతే ఇంకా తప్పదు. అంతే. బికాస్ కార్టిలేజ్ డజంట్ హ్యావ్ అ బ్లడ్ సప్లై అండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బాడీలో ఏ టిష్యూకి బ్లడ్ సప్లై ఉంటే అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. బోన్ ఫ్రాక్చర్ అయితే హీల్ అవుతుంది, స్కిన్ కట్ చేస్తే హీల్ అవుతుంది, లివర్ హాఫ్ తీసేసినా కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. బికాస్ ఆల్ ఆఫ్ దీస్ టిష్యూస్ హ్యావ్ బ్లడ్ సప్లై. కార్టిలేజ్ అన్న టిష్యూకి బ్లడ్ సప్లై ఉండదు. సో ఒక్కసారి అరిగిపోతే ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్. అందుకనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిప్లేస్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అందుకనే స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ వాట్ దట్ ట్రైంగ్ టు డూ. ఇప్పటివరకు ఇంకా ద హోల్ అటెంప్ట్ ఇస్ టు రీజనరేట్ ద కార్టిలేజ్. బికాస్ దానికి బ్లడ్ సప్లై లేదు కాబట్టి వేరే వేస్లో ట్రై చేస్తారు. అంటే ఆల్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఈ స్టెమ్ సెల్ థెరపీ ఈ జానర్లో ఉండేవన్నీ కూడా యువర్ సేయింగ్ ఇంకా ట్రయల్ పీరియడ్లో ఉందంటున్నారా లేక అసలు పనిచేయదు? కరెక్ట్. సి అగైన్ pain therapy is a large panacea. There are a lot of things in that. So one can be a steroid injection. Steroid injection works. How does it work? A inflammatory response ni తగ్గిస్తుంది. కానీ స్టెరాయిడ్ వల్లే అలా హిప్ అలా అయిపోతే మళ్ళీ స్టెరాయిడ్ అది వేరే. No, I'm just saying in general, not just hip గురించి. I'm talking about whether it's knee or spine. పెయిన్ మేనేజ్మెంట్ అంటారు కదా, దాంట్లో వేరే వేరే టైప్స్ ఉన్నాయి అంటున్నారు. సో వన్ ఇస్ స్టెరాయిడ్. అదేంటి ఆ టెంపరీగా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని తగ్గిస్తుంది, దానివల్ల పెయిన్ తగ్గుతుంది. బట్ వాళ్ళు ఇచ్చే డాక్టర్స్ కూడా చెప్తారు ఇట్స్ టెంపరీ రిలీఫ్ అని చెప్పేసి. దెన్ యూ కమ్ టు ది స్టెమ్ సెల్స్ అని. ఇవన్నీ ఏంటి? రీజనరేటివ్ థెరపీ. వాళ్ళు వాట్ దే ఆర్ ట్రయింగ్ టు రీజనరేట్ ద కార్టిలేజ్ విచ్ హెస్ వోర్న్ అవే. అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా ఇప్పటివరకు ఇట్స్ నాట్ బీన్ ప్రూవన్. ఇట్స్ నాట్. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐ హ్యావ్ సీన్ హూ హ్యావ్ బెనిఫిట్, బట్ ఐ డోంట్ నో అది ప్లాసిబో ఎఫెక్టా నిజంగా హెల్ప్ అయిందా తెలియదు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇట్ హ్యాజంట్ రియలీ హెల్ప్డ్. ఎస్పెషలీ ఒక స్టేజ్ తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ట్రై చేయొచ్చండి. వన్స్ యూ గో టు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ కెన్ నాట్ హెల్ప్ బికాస్ ఆల్రెడీ రబ్ అవుతున్నాయి బోన్స్ అప్పటికి. దట్స్ ద రీజన్. ఇది చాలా క్లిష్టమైన ఒక సమస్య అండి. మరి కోవిడ్ అయిన ఇంతకాలం తర్వాత ఆల్మోస్ట్ 2 years నుంచి వీఆర్ ఆల్మోస్ట్ కోవిడ్ ఫ్రీ కదండి. ఇప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవ్వడం అప్పుడు స్టీరాయిడ్స్కి అనేది అది కొంచెం అంటే ఆల్మోస్ట్ కాంప్రిహెండ్ చేసుకోవడం కష్టంగా ఉంది. 2 things అండి. వన్ థింగ్ ఇస్ వీ ఫీల్ దట్ వీఆర్ ఫ్రీ ఆఫ్ కోవిడ్. ఇట్స్ నాట్ ట్రూ. నాకు తెలిసి లాస్ట్ మంత్ నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్. ఐఎమ్ షూర్ దట్ వాస్ కోవిడ్. వీఆర్ లివింగ్ విత్ కోవిడ్ నౌ. జస్ట్ లైక్ నార్మల్ వైరల్ ఫ్లూ లాగా అయిపోయింది అది. సో దెర్ ఇస్ నో వే టు దట్ వీ కెన్ సే దట్ కోవిడ్ ఇస్ గాన్. దట్స్ వన్ థింగ్. రెండోది మీరు అన్నారు 2 years అయిపోయింది కదా, అంటే ఆ సివియర్ పాండమిక్ వచ్చి అంటే స్టీరాయిడ్ వాడకం. ఎగ్జాక్ట్లీ, యా. సో స్టీరాయిడ్ వాడి ఆ సివియర్ సో ఈ సిమ్టమ్స్ అనేవి కూడా ఇట్ సమ్టైమ్స్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ టు డెవలప్. ఇప్పుడు ఏవియన్ అనేది ఫస్ట్ స్టేజ్లో అంత పెయిన్ రాకపోవచ్చు, స్లోగా డెవలప్ అయ్యి ఇట్ క్యాన్ టేక్ ఈవెన్ అప్ టు 2 to 3 years ఫర్ దట్ టు మేనిఫెస్ట్.